గత ఏడాదిలాగే అప్పుడే దేశంలో సుదీర్ఘమైన హీట్ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనట్టుంది. ఇవి భవిష్యత్తులో అయితే ఆందోళనకరంగా ఉన్నాయి. దేశంలో చాలా చోట్ల అప్పుడే భారీ వేడి తాకడంతో చెట్లు దెబ్బతింటున్నాయి. ఈ వేసవిలో హీట్ వేవ్ పై అప్పుడే జనాల్లో భయం మొదలైంది. ఇలా దేశంలో వేడిగాలులు వీచటం ఇదే తొలిసారి కాదు. కానీ అవి క్రమంగా పెరుగుతున్నాయని ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పేపర్ పేర్కొంది. హిందూ మహాసముద్రం 2020 మరియు 2100 మధ్య కాలంలో 1.4 - 3 సెంటీగ్రేడ్ ఉపరితల వేడి ఎక్కేందుకు చాలా అవకాశం అని ఓ హిందూ ఓషన్లోని ఒక అధ్యాయంలో కోల్ సహ రచయితలు తెలిపారు. భూమి మీద సముద్రాలు 4 దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతున్నాయని అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. సముద్రాలు స్నానపు తొట్టి లాంటివి అనుకుంటే 1980లలో వేడి నీరు నెమ్మదిగా తొట్టిలో పడేదే. ఇప్పుడు వేడి నీటితో తొట్టి వేగంగా నిండిపోతోంది అని బ్రిటిష్ అధ్యయనకర్త క్రిస్ మర్చెంట్ హెచ్చరించారు. 1980ల నుంచి సముద్రాలు దశాబ్దానికి 0.06 సెల్సియస్ చొప్పున వేడెక్కగా 2019, 2023 మధ్య కాలంలో 0.27 చొప్పున వేడెక్కాయి. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడంతో సూర్యుని నుంచి భూమికి చేరే ఉష్ణం కన్నా భూమి పరావర్తనం చెందించే ఉష్ణం తక్కువైపోతోంది. దీంతో భూమి ప్రెషర్ కుక్కర్లా వేడిని ఇముడ్చుకుంటోందని మర్చెంట్ వివరించారు. 2010 నుంచి ఈ అసమతుల్యత రెట్టింపైంది. భూమి ఇదివరకటి కన్నా తక్కువ సూర్యకాంతిని అంతరిక్షంలోకి పరావర్తనం చెందించడమే దీనికి కారణం. 2023, 2024 మధ్య సముద్రాల ఉష్ణోగ్రత పెరిగింది. కర్బన ఉద్గారాలకు ఎల్నినో తోడైంది. సముద్రాల ఉష్ణోగ్రత రాబోయే 20 ఏళ్లలో మరింత పెరగవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.